హలో పిల్లలు, ఈ రోజు మనము ఆనియన్స్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్, 2 టమాటాలు, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్ తగినంత, కొరియాండర్ పౌడర్, 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇక్కడ 1 కేజీకి ఎప్పుడు 7 చిల్లీ పచ్చిమిర్చి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను. ఒక కప్పు ఆయిల్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు కొంచెం ఇట్లా ఆయిల్ హీట్ కాగానే మనము వన్ కేజీ చికెన్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇట్లా చేస్తున్నప్పుడు మనం ఒక 7 మినిట్స్ ఏం వేయకుండా ఆయిల్ అనే కొంచెం సేపు ఇట్లా పెట్టాలి. ఇప్పుడు మనము 7 మినిట్స్ అయింది. 7 మినిట్స్ తర్వాత మనము దీంట్లో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ వేయాలి. 1.5 స్పూన్, చూడండి 1.5 స్పూన్ వేసాను. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచి నీట్ కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. మంచి గ్రేవీ లాగా అవుతుంది టమాటాలు వేసిన తర్వాత. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. చూడండి ఎట్లా అయిందో. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగైందో. మీట్ చాలా బాగైంది. చికెన్ చూడండి ఇలా కావాలి. చూడండి ఇట్లా కొంచెం చూడండి, చూసారా ఇక్కడ చూడండి ఈ పీస్ ఇట్లా కొంచెం బ్రౌన్, చూడండి ఎట్లా అయిందో బ్రౌన్ గా ఇట్లా అయిపోతుంది అనమాట. ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 5 మినిట్స్ తర్వాత మనము ఒక 2 స్పూన్స్ కారం అమ్మ. 2 స్పూన్స్ నాకైతే మేము కారం కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. దాని తర్వాత ధనియాల పొడి కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ ధనియాల పొడి. ఇప్పుడు మనము చూపించాను కదా ఈ 7 పచ్చిమిర్చి అని, దీన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా చించి ఇట్లా వేయడం. కట్ చేయడం అవసరం లేదు, ఇట్లా చించి ఇట్లా వేసుకోవడం. కట్ చేయడం ఏం పని లేదు. ఇప్పుడు మనము ఈ స్టేజ్ లో మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. స్పూన్ ఈ సాల్ట్ మాత్రం మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. నాకైతే ఒక 1 స్పూన్ అనిపించింది. మీకు ఎంత అవసరమైతే మీరు అంతా వేసుకోండి. సో ఇదంతా మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా ఇట్లా కలపండి. చూడండి ఇట్లా. ఇది ఒక 5 మినిట్స్ పెట్టి మూత పెట్టేసి 5 మినిట్స్ పెట్టాలి, మగ్గనివ్వాలి. కారం, పసుపు, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు మనము టమాటాలు వేద్దాము. చూడండి ప్రతి ముక్కకి ఇట్లా మసాలా అంతా పట్టాలి. ఇట్లా పట్టిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ దీన్ని మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు మనము సిమ్ లో ఉంచాలి 5 మినిట్స్. ఇప్పుడు చూసారా చూడండి ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చిందో, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనము ఈ స్టేజ్ లో మనము 2 టమాటాస్ చూపించాను కదా, అది వేసేసుకోవాలి. అదేసి నీట్ గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం గ్రేవీ కోసం కదా చేసేది. ఇప్పుడు ఏ దాంతో మనం ఆయిల్ పోసామో దాంతో అదే కప్పుతోటి నేను చూడండి ఆయిల్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ కప్ తోటి 2 వాటర్స్ వేసాను నేను. ఏ కప్పు తోటి ఆయిల్ వేసాను దాంతో 2 కప్స్ తోటి నేను వాటర్ వేసాను. ఇప్పుడు చూడండి చూడండి ఇట్లా కొంచెంసేపు దీన్ని మళ్ళీ కొంచెంసేపు దీన్ని మసలించాలి. కొంచెం హై మీద పెడుతున్నాను. ఇప్పుడు చూసారా ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా బయటికి ఊజ్ అయిన తర్వాత బయటకు వచ్చాక ఒక 1/2 స్పూన్ చూడండి 1/2 స్పూన్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు సిమ్ మీద పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ ఉంచేసి మనం దించుద్దాం.
ఇప్పుడు మనము 5 నిమిషాల తర్వాత తీయాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, నిమ్మకాయ రసం, కొంచెం నిమ్మకాయ రసం టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. దీనిలో నిమ్మకాయ రసం అయితే ఒక చెక్క నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ నిన్న రసం వేసాను. దీనిలో కలుపుకోవాలి. కలిపేసేసి మూత పెట్టేసేసేయాలి. చూడండి, వావ్, అయిపోయింది. మొత్తం చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్. సింపుల్గా మీరు ఇట్లా చేసుకున్నారంటే రైస్ తోటి కానీ బగారా రైస్ తోటి కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇట్లా ఆనియన్స్ లేకుండా స్పెషల్ చికెన్ ఎట్లా చేసుకోవాలో చూపించాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కింద కామెంట్లో రాయండి. ఇంకేమైనా కావాల్సి కింద కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసేసేయాలి. చూడండి, ఫుల్ గ్రేవీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. సింపుల్ చికెన్ వితౌట్ ఆనియన్స్ చేసాము. మీకు నచ్చినట్లయితే మామీస్ బాబు చికెన్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్స్ కూడా పెట్టండి.